వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. ఈ వీడియోలోని అంశాలు ఎవర్ని కించపరచడానికి మరి ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినది కావు. అందుబాటులో ఉన్న కథనాలు, నెట్లో ఉన్న సమాచారం, మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము. ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు, ఆలోచనలు వారివి మాత్రమే. ఏకే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు. కావున ఈ విషయాన్ని గమనించగలరు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది. మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం. మీ ముందుకు ఏకే టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది. 9985491955 ఫోన్ కాల్ చేస్తే వెల్కమ్ టు న్యూస్. నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం, సుస్వాగతం. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం 2025 మాస ఉత్సవాల సందర్భంగా 28వ తేదీ శుక్రవారం అనగా ఈరోజు ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో దంత వైద్య నిపుణురాలు డాక్టర్ మంజుల, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆనంద్ బాబు, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా దంత వైద్యులు డాక్టర్ మంజుల వారు మాట్లాడుతూ, నోటి పరిశుభ్రత, దంతాల పరిశుభ్రత ద్వారానే వ్యక్తికి మానసిక ప్రశాంతత లభిస్తుంది అనే ప్రభుత్వ సందేశాన్ని ప్రజలందరూ గమనించి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు నోరు మరియు దంతాల పరిశుభ్రతను కూడా పాటించాలని, ప్రతిరోజు 2 సార్లు దంత దావనం చేయాలని సూచించారు. నోటికి సంబంధించి, దంతాలకు సంబంధించి గాని ఎటువంటి చిన్న సమస్య ఉన్నా సమీపంలోని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి సందర్శించి దంత వైద్యుల వైద్య సహాయాన్ని ఉచితంగా పొందాలని ప్రజలకు దోత వైద్యురాలు డాక్టర్ మంజుల వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు, వారి సిబ్బంది మరియు పేషెంట్లు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి. మీ ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పులాంటిది. సీనియర్ చెప్తే కదా నువ్వు. నేను డాక్టర్ మంజుల, జిల్లా ఆసుపత్రి ప్రొద్దుటూరు నందు దంత వైద్యురాలిగా పనిచేస్తున్నాను. ఈ మన ప్రపంచ దంత ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనము ర్యాలీ చేపట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏమంటే, ఆరోగ్యమైన నోరు ఉండడం వల్ల మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటారని. కాబట్టి మన నోటిని ఎంత ఆరోగ్యంగా కాపాడుకుంటే మన మానసిక పరిస్థితి, ఆరోగ్యం కూడా అంతే బాగుంటుంది. అందువల్ల కొన్ని అలవాట్లని, దురలవాట్లు ఏమైనా ఉంటే అవన్నీ మానేసుకొని, ఏమైనా పిప్పి పళ్ళు, లేదంటే నోటి సమస్యలు, నోటి దుర్వాసన ఇలాంటివి ఏవైనా ఉంటే వచ్చి నా దంత వైద్యుని సంపర్కించవలసిందిగా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నోటి ఆరోగ్య పక్షోత్సవాల గురించి మాట్లాడదామని ఈరోజు. 2025 సంవత్సరానికి కాను నినాదము ఎ హ్యాపీ మౌత్ ఈజ్ అ హ్యాపీ మైండ్. అంటే మన నోరు పరిశుభ్రంగా ఉంటే మన మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అని ఈసారి నినాదం చెప్పారు. సో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మీరందరూ దంత వైద్యుని కలిసి అవగాహన పెంపొందించుకుంటే, తమ సమస్యల్ని పరిష్కరించుకుంటే మానసిక ఆరోగ్యం కూడా నోటి ఆరోగ్యం ద్వారా, మానసిక ఆరోగ్యం ద్వారా పెంపొందించుకోవచ్చు అని మన ప్రపంచ నోటి దినోత్సవం సందర్భంగా చెప్తున్నాను.